రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసు నటి హేమను మాత్రం వదలడం లేదు. హేమకు బెయిల్ రావడంతో వివాదం సద్దుమణిగిందనుకున్నారు అంతా. కానీ తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెల్లడించారు బెంగళూరు పోలీసులు. ఈ ఛార్జ్షీట్లో నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, మాదక ద్రవ్యాలు సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె MDMA తీసుకున్నట్టుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను కూడా జత చేశారు. ఆమెతో పాటు మరో 88 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు వివరించారు. రేవ్ పార్టీ నిర్వాహకులుగా చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతో సహా 9 మందిని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు పోలీసులు. మే 19న బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో జరిగిన రేవ్ పార్టీలో సినీ నటి హేమ అడ్డంగా బుక్ అయింది. రేవ్ పార్టీ సమాచారం అందుకున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ ఫామ్ హౌస్పై దాడి చేసి పలువురిని అరెస్టు చేశారు. నటి హేమ సహా ఇతర సినీ నటులు పాల్గొన్నారన్న ఆరోపణలతో ఈ రేవ్ పార్టీ కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. వాసు అనే వ్యక్తి బర్త్డే సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేశాడు. అయితే బర్త్డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నడిపారని, అలాగే మాదక ద్రవ్యాలను కూడా తీసుకున్నారన్న ఆరోపణలతో కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు పిలిచిన ముందు డుమ్మా కొట్టిన హేమకు మళ్లీ నోటీసులు పంపారు బెంగళూరు పోలీసులు. ఎట్టకేలకు విచారణకొచ్చిన ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను కోర్టులో హాజరుపరచగా జూన్ 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఆ తర్వాత హేమ బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు తాజాగా 1086 పేజీల ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించారు. అందులో నటి హేమ MDMA సేవించిందని పేర్కొన్నారు. అందుకు సంబంధించి ఆమె వైద్య పరీక్షల ఫలితాలను కూడా జతపరిచారు. ఇక పార్టీకి హాజరైన మరో నటికి టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చిందని ఆమెను సాక్షుల్లో ఒకరిగా పరిగణిస్తున్నట్టు వెల్లడించారు. అయితే పార్టీలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత హేమ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని, హైదరాబాద్లో ఉన్నట్టు వీడియో రిలీజ్ చేసింది. తాను ఇంట్లోనే ఉన్నానంటూ పలు కుకింగ్ వీడియోలు కూడా విడుదల చేసింది. తనను అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని, వారిని వదిలిపెట్టనంటూ హంగామా చేసింది. అయితే ఆమె మెడికల్ రిపోర్టు పాజిటివ్ అని తేలడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆపై ఆమె బెయిల్పై బయటకొచ్చారు. అయితే ఈ కేసులో హేమ పట్టుబడడంతో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత ఆగస్టులో హేమపై విధించిన బ్యాన్ ఎత్తివేసింది. హేమ వాసు అరుణ్లకు ఫ్రెండ్. వారు ఆమెను పార్టీకి ఆహ్వానించారు. ఛార్జ్షీట్లో మొత్తం 88 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో A2 అరుణ్ కుమార్, A4 రణధీర్ బాబు పేర్లను FIRలో నమోదు చేశారు పోలీసులు. హేమతో సహా మిగిలిన 79 మంది నిందితులపై NDPS చట్టం సెక్షన్ 27B కింద కేసు బుక్ చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నిందితులకు 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 10,000 వరకు జరిమానా విధిస్తారు. లేదంటే కోర్టు విచక్షణ మేరకు జైలు శిక్షతో పాటు ఫైను 2 వేసే అవకాశం ఉంది. నిందితుల కాల్ డీటెయిల్స్ రికార్డును కూడా పోలీసులు కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది, హేమ అరెస్టు తప్పదా అన్నది సస్పెన్స్గా మారింది. మరి నటి హేమపై ఛార్జ్షీట్ నమోదు కావడంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి. అయితే హేమ బెయిల్పై విడుదలయ్యాక తాను నిర్దోషిని అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పడంతో మా అసోసియేషన్ ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఇప్పుడు మళ్లీ హేమపై ఛార్జ్షీట్ దాఖలవడంతో మా అసోసియేషన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.